ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథ ధ్యానములో మనము 19వ అధ్యాయము మధ్య భాగంలోనికి వచ్చాం. ప్రకటన గ్రంథములో మనం చూస్తే 22 అధ్యాయాలు ఉన్నవి. 22 అధ్యాయాలు కూడా చాలా ముఖ్యమైన అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయములో ఎన్నో గొప్ప ఆత్మీయ సత్యాల్ని మనము తెలుసుకుంటున్నాం. అందుకని ప్రకటన గ్రంథ ధ్యానము చాలా ముఖ్యమైనది. ఈ ప్రకటన గ్రంథ ధ్యానములో ముఖ్యంగా 12వ అధ్యాయము నుంచి 13, 14, 15, 16, 17, 18, 19 అధ్యాయాల వరకు కొన్ని ప్రత్యేకమైన అంశాలు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథములో మనం తెలుసుకున్నాం కదా, 3 భాగాలుగా దేవుడే విభజించాడు. మొదటి అధ్యాయం 18వ వచనంలో భూతకాలపు సంఘటనలు, ఇది మొదటి అధ్యాయంలో మనం చూసాం. వర్తమాన కాలపు సంఘటనలు 2-3 అధ్యాయాల్లో చూసాం. భవిష్యత్ కాలపు సంఘటనలు 6వ అధ్యాయంలో నుంచి చివరి వరకు మనం చూస్తున్నాం. మధ్యలో 4-5 అధ్యాయాలు పరలోకపు దర్శనానికి సంబంధించింది. పద్మాసు దీపంలో ఉన్న యోహాను పరలోకాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ 6వ అధ్యాయము నుంచి 21 సంఘటనల్ని మనం ధ్యానం చేశాం. 7 ముద్రలు విప్పబడ్డం, 7 బూరలు ఊదబడ్డం, 7 పాత్రలు కుమ్మరించబడ్డం. ఈ 7+7+7 21 సంఘటనలు భవిష్యత్తులో ఈ ప్రపంచంలో జరగబోతున్నవి. అయితే అప్పటికి సంఘం భూమి మీద ఉండదు. సంఘము మధ్యాకాశములో ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారితో పాటు వివాహ మహోత్సవంలో సంఘం పాల్గొంటుంది. విడవబడిన వారు ఈ భూమి మీద 7 ఏండ్ల శ్రమలు జరుగుతాయి, మహాశ్రమలు జరుగుతాయి, శ్రమలు జరుగుతాయి. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు అంటాం, చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అని పిలుస్తాం. అందుకని 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు ఒక్కొక్క సంఘటన తర్వాత దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క ఉగ్రత పెరుక్కుంటూ వస్తుంది. 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో విరామాన్ని మనం చూసాం. 1,44,000 మంది యూదులు, ఒక్కొక్క గోత్రము నుంచి 12,000 మంది వస్తారు. వాళ్ళు ఆ కాలంలో ప్రభు సువార్తను ప్రకటన చేశారు. 7వ బోరకి 6వ బోరకి మధ్యలో కూడా కొంత విరామాన్ని మనము చూస్తున్నాం. ఆ విరామంలో కూడా దేవుడు 2 సాక్షుల్ని పంపిస్తాడు. వాళ్ళు ఏలియాను లేక మోషేను మనకు తెలియదు, కానీ 2 సాక్షులు వస్తారు. వారు కూడా ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రపంచానికి సువార్తను ప్రకటన చేస్తారు. చివరిగా వాళ్ళు చంపబడతారు. వాళ్ళు తిరిగి 3వ దినాన లేస్తారు, పునరుద్ధానులై పరలోకానికి వెళ్తారు. దేవుడు చివరిగా తన దూతను కూడా పంపిస్తాడు, నిత్య సువార్తని ప్రకటన చేస్తాడు. ఒకవైపు భూమి మీద ఈ భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ దేవుడు అంతిమ అవకాశాల్ని ప్రజలకు ఇస్తూనే ఉంటాడు. 1,44,000 మంది ద్వారా అవకాశం ఇస్తాడు, 2 సాక్షుల ద్వారా అవకాశం ఇస్తాడు, దేవదూత ద్వారా అవకాశం ఇస్తాడు. ప్రజలు మారాలి, మారు మనసు పొందాలి, నరకము నుంచి తప్పించబడాలనేది దేవుడు చిట్ట చివరి వరకు ప్రజలకు అవకాశం ఇస్తారు. ఈ 7 ఏండ్ల శ్రమలు భూమి మీద జరుగుతూ ఉన్నప్పుడు మార్పు పొందిన వాళ్ళు ఉంటారు, మారని కఠినులు కూడా ఉంటారు. ఇప్పుడు మనం సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ప్రజల జీవితాల్లో చేస్తున్నప్పటికీ కూడా మారని వాళ్ళు ఈరోజు ఉన్నారు, మారుతూ ఉన్నవాళ్ళు ఈరోజు ఉన్నారు. అదే రీతిలో 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా మారేవాళ్ళు ఉంటారు, మారక కఠినులైన వాళ్ళు కూడా ఉంటారు. ఒకవైపు ప్రపంచం మీదకి దేవుడు ఆ భయంకరమైన తీర్పులు కుమ్మరిస్తున్నప్పటికీ కూడా మార్పు చెందక కఠినులుగా ఉండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి చివరికి దేవుని మీదే తిరుగుబాటు చేసేవాళ్ళు ఆ కాలంలో కూడా ఉంటారు. మనిషి పతనమైపోయిన మనస్తత్వం కలిగినవాడు. ఈ డిప్రావిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటాం. పతనమైపోయిన మానవ ఆ లక్షణము దేవునికి ఎప్పుడూ తిరుగుబాటు చేసే లక్షణం.
కళ్ళారా దేవుణ్ణి చూసిన, కళ్ళారా దేవుని ఆశ్చర్యకార్యాలు చూసిన, లేక కళ్ళారా దేవుని యొక్క తీర్పులు చూసినా సరే మారని వాళ్ళు ప్రతి కాలంలో కూడా ఉంటారు. తర్వాత మనం చూసాం సాతాను త్రిత్వము ఈ ప్రపంచంలో పనిచేస్తుందని. సాతానుడు క్రీస్తు విరోధిని పంపిస్తాడు, సాతానుడు అబద్ధపు ప్రవక్తని పంపిస్తాడు. సాతానుడు, క్రీస్తు విరోధి, అబద్ధపు ప్రవక్త, ఈ ముగ్గురిని కలిపి సాతాను త్రిత్వము అని పిలుస్తూ ఉన్నాం. ఈ ముగ్గురు కూడా ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రపంచాన్ని భయంకరంగా మోసం చేస్తారు, యూదుల్ని మోసం చేస్తారు. అయితే చివరికి వారి మోసములోంచి దేవుడు యూదుల్ని విడిపిస్తాడు. ఒకవైపు దేవుని త్రిత్వం ఉన్నట్టుగానే సాతాను త్రిత్వము కూడా పనిచేస్తుంది. సాతానుడు తండ్రిని అనుకరిస్తాడు, క్రీస్తు విరోధి యేసు ప్రభుని అనుకరిస్తాడు, అబద్ధపు ప్రవక్త పరిశుద్ధాత్మని అనుకరిస్తాడు. అనుకరణ ప్రజలు మోసపోవడానికి అవకాశం ఉంటారు. తర్వాత 17-18 అధ్యాయాల్లో బబులోను వ్యవస్థ గురించి చాలా వివరంగా మనం ధ్యానం చేశాం. ఇది భ్రష్టత్వంతో కూడిన వ్యవస్థని, ఇది ఒక తప్పుడు మతానికి సంబంధించిన వ్యవస్థని, ఆ వ్యవస్థ ఒక రోజున దేవుడు తీర్పు తీర్చబోతున్నాడని. ఈ తప్పుడు వ్యవస్థలు ఈరోజు కూడా ఉన్నాయి. బబులోను సంఘాలు ఈరోజు కూడా ఉన్నాయి. మోసం చేసే సంఘాలు, భ్రష్టత్వములో ఉన్న సంఘములు ఈరోజు ఉన్నాయి, ఆ రోజు ఉండబోతున్నాయి. ఈ బబులోను అనే వ్యవస్థ ఒక కనబడని వ్యవస్థ. దీన్ని నడిపించేవాడు సాతానుడే. సాతానుడు క్రీస్తు విరోధిని పంపించి నడిపిస్తాడు. ఆ వ్యవస్థ ద్వారా ఆ రోజుల్లో కూడా చాలామంది మోసపోతారు. కానీ చివరికి ఈ బబులోని వ్యవస్థని దేవుడు తీర్పు తీరుస్తాడు, కాలుస్తాడు. భయంకరమైన తీర్పు ఉంటుంది. ఎప్పుడైతే బబులోని వ్యవస్థని దేవుడు తీర్పు తీరుస్తున్నాడు, ఆ రోజున ఉన్న ప్రజలు దేవునికి స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడని వాళ్ళు అంటారు. అదే హల్లెలూయా అని అంటారు అని మనం 19వ అధ్యాయంలో చూసాం. 19వ అధ్యాయంలో హల్లెలూయా అనే మాట 4 పర్యాయాలు వాడబడింది. హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభువుని స్తుతించుడి. అందుకని ప్రభువుని స్తుతించడానికి కారణం అంటూ ఉండాలి. హల్లెలూయా అనే పదం చెప్పడానికి కారణం అంటూ ఉండాలి. ఏ కారణము లేకుండా హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటున్నారంటే అదొక వాళ్ళు అజ్ఞానముతో ఉన్నారు. ఇక్కడ 19వ అధ్యాయంలో మనం చూస్తే బైబిల్ మొత్తం మీద హల్లెలూయా అనే మాట కేవలం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఈ 4 సార్లు హల్లెలూయా అనే మాట వాడబడింది. 3 సార్లు హల్లెలూయా అనే మాట బబులోనికి ఆయన తీర్చిన తీర్పును బట్టి ఆ రోజున వాళ్ళు వాడారు. ఒకసారి హల్లెలూయా అనే మాట యెరూషలేము దేవుని స్వరాన్ని బట్టి, యెరూషలేము సంఘము ఆ స్త్రీ తను తాను సిద్ధం చేసుకున్న దాన్ని బట్టి, ఆ సంతోషాన్ని బట్టి హల్లెలూయా అనే పదము అక్కడ వాడబడింది 7వ వచనములో. అందుకని 19వ అధ్యాయము మనం ఇప్పటికే ధ్యానం చేసాం 10 వచనాల్లో. 19వ అధ్యాయంలో తీర్పును గురించి ధ్యానం చేశాము. అంతేకాదు పరిపాలన, రీనింగ్ అంటాం, దేవుడు పరిపాలన చేస్తున్నాడు అన్నది మనం ధ్యానం చేసాం 5వ వచనము నుండి. తర్వాత దేవుడు ఈ విధంగా ఒక యెరూషలేము సంఘం విషయంలో ఆయన ఏ కార్యం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా మనము 19వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో మనం చూసాం. పోయిన వారం 19వ అధ్యాయంలో 10వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేశాం. యోహాను, పద్మాసు దీపంలో ఉన్న యోహాను ఆత్మవశుడై ఉంటాడు. ఆత్మవశుడైన యోహాను దేవదూతకి నమస్కారం చేయడానికి పాదాల దగ్గర నమస్కారం చేయబోతూ ఉంటే దేవదూత అంటాడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుని. దేవదూతలు మనకి సహదాసులే, మనతో సహదాసులే. దేవదూతలు పరిశుద్ధ జీవులు, దేవదూతలు పరలోకపు జీవులు, దేవదూతలు ఆత్మజీవులు. దేవదూతలు పరిశుద్ధ జీవులు, దేవదూతలు పరలోకపు జీవులు, దేవదూతలు ఆత్మజీవులు, స్పిరిట్ బీయింగ్స్ అంటాం. దేవదూతలకి మనలాగా రక్త మాంసాలు ఉండవు, కానీ దేవదూతలు దేవుణ్ణి ఆరాధన చేస్తారు, నిత్యము ఆరాధన చేసే ఆ పనిలోనే ఉంటారు. పరలోకానికే సంబంధించిన వారుగా ఉంటారు, కానీ కనబడక వారు భూమి మీద కూడా దేవదూతలు పరిచర్య చేస్తూనే ఉంటారు. అయితే ఈ దేవదూత
యోహాను ఆత్మవశుడై పాదాల దగ్గర పడి నమస్కారం సాగిలు పడుతూ ఉంటే వద్దు అని అంటాడు. మనం అందరము నమస్కారం చేయవలసింది, ఆరాధన చేయవలసింది ఆ ప్రభువుకే, ఎందుకంటే మనం అందరము సహదాసులమి అని అంటాడు. దాని గురించి కొన్ని అంశాలు పోయిన వారము మనం నేర్చుకున్నాం. ఈరోజు 19వ అధ్యాయం 11వ వచనం నుండి 21వ వచనం వరకు మనము చూస్తే 11వ వచనం నుండి యేసు ప్రభును గూర్చిన కొన్ని సంఘటనలు మనం చూస్తాం. యేసు ప్రభు రెండవ రాకడకు సంబంధించిన కొన్ని సంఘటనలు మనం చూస్తాం. అంతకుముందు చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ రాకడలో 2 భాగాలు ఉంటాయి. సెకండ్ కమింగ్ ఈజ్ 2 పార్ట్స్. రెండవ రాకడలో మొదటి భాగము సంఘము ఎత్తబడ్డము, అది ఇంకా జరగలేదు. రెండవ రాకడలో రెండవ భాగము ఎత్తబడిన సంఘముతో ప్రభు భూమి మీదకి దిగి రావడం, ఇది రెండవ భాగం. మొదటి భాగానికి రెండవ భాగానికి 7 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. యేసుప్రభు వచ్చేస్తున్నాడు. ఆయన ఏం భూమి మీదకి రాడు. ఆయన ముందుగా సంఘాన్ని కొనిపోవాలి, ముందు సంఘము ఎత్తబడాలి. ఇది రెండవ రాకడలో మొదటి భాగం. ఇది ఇంకా జరగలేదు. ఇది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. సంఘము ఎత్తబడ్డం అనేది సైలెంట్గా జరిగేది, సడన్గా జరిగేది, సార్వత్రికంగా జరిగేది. ఇంతకుముందు చెప్పాను, మీకు గుర్తుండే ఉండదు. సంఘం ఎత్తబడ్డం అనేది సైలెంట్గా జరిగేది, అంటే నిశ్శబ్దంగా ఎత్తబడుతుంది. మన బ్యాగులు అలాగే ఉంటాయి, మన వస్త్రాలు అక్కడే ఉంటాయి, స్టవ్ వెలుగుతూనే ఉంటుంది, స్టవ్ మీద కుక్కర్ ఉంటూనే ఉంటుంది, వ్యక్తులు ఉండరు. ఆ విమానం నడిపించేవాడు కనబడ్డు, అతని డ్రెస్ అక్కడే ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి బస్సును నడిపిస్తూ ఉంటే బస్సు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, వస్త్రాలు అక్కడే ఉంటాయి, డ్రైవర్ కనబడడు. ఇది సైలెంట్గా జరిగేది. దీనికి ఆర్భాటం ఏముండదు, బోరధ్వనులు ఏముండవు. బోరధ్వనులు ఆయన రెండవ రాకడలో రెండవ భాగానికి సంబంధించింది. అందుకని సంఘం ఎత్తబడ్డం అనేది సైలెంట్గా జరిగేది, నిశ్శబ్దంగా జరిగేది. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అందరం పడుకునే ఉంటాం. మన ఇంట్లో కొంతమంది మిస్ అయిపోతారు, వారి గురించి వెతకడం ప్రారంభిస్తారు ప్రపంచం అంతా. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎత్తబడ్డారు అనేది. అంతవరకు జరగదు. అందుకని సంఘం ఎత్తబడ్డం అనేది నిశ్శబ్దంగా సైలెంట్గా జరిగేది. రెండవది, సంఘం ఎత్తబడ్డం అనేది ఇది సడన్గా జరిగేది. ఒక్క క్షణంలో, కనురెప్పపాటు కాలంలో వాళ్ళు మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. ఎంత స్పీడ్గా వెళ్తారో ఆ స్పీడ్ని ఎవరు కొలవలేరు. కాంతి వేగం కన్నా స్పీడ్గా వెళ్తారు. లైటే అంట, కాంతి అంట సెకండ్కి 186,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తారండి ఒక సెకండ్కి. సెకండ్ అంటే ఎంత మనకు తెలుసు, కనురెప్పపాటు. ఒక సెకండ్లో కాంతి 186,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుందండి ఒక్క సెకండ్కి. సంఘము ఎత్తబడ్డం కూడా కనురెప్పపాటు కాలంలో సడన్గా జరుగుతుంది, అకస్మాత్తుగా జరుగుతుంది. అది ఎంత వేగంగా మధ్యాకాశానికి వెళ్ళిపోతామా తెలియదు. అందుకని ఇది సైలెంట్గా జరిగేది, నిశ్శబ్దంగా జరిగేది. రెండవది, సడన్గా జరిగేది, అకస్మాత్తుగా జరిగేది. మూడవది, ఇది సైన్లెస్ అంటాం. ఏ సూచనలు ఉండవు. సంఘం ఎత్తబడ్డానికి ముందు ఏ సూచనలు ఉండవు, ఏ అడావుడి ఉండదు. సడన్గా అందరూ ఖాళీ అయిపోతారు. ఒకవేళ ఇంట్లో పిల్లలు, భార్యాభర్తలు అందరూ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళైతే ఆ ఇంట్లో ఎవరు ఉండరు. ఆ ఇల్లు గేట్లు తెరిసే ఉంటాయి, రూములు తెరిసే ఉంటాయి. తర్వాత ఎవరో వచ్చి చూస్తారు, ఏమైపోయారు వీళ్ళందరూ, ఎత్తబడ్డారు. ఇది సూచన లేని కార్యము. ఇట్ ఈజ్ ఏ సైన్లెస్ ఈవెంట్ అంటాం. సూచనలు ఏమి ఉండవు. రెండో రాకడకు సూచనలు ఉన్నాయి. రెండవ రాకడకు సూచనలు అంటే అర్థము సంఘం ఎత్తబడ్డానికి కాదు. రెండవ రాకడలో రెండవ భాగానికి సూచనలు ఉంటాయి. ఆ ముందు గుర్తులన్నీ మనం చూస్తున్నాం. అందుకని ఇట్స్ ఏ సైన్లెస్. ఇదిగో ఇప్పుడు సంఘం ఎత్తబడుతుంది, సంఘం ఎత్తబడ్డానికి పలానా గుర్తులని దేవుడు బైబిల్లో ఏమీ చెప్పలేదు. సంఘం ఎత్తబడ్డానికి సూచనలు ఏమీ లేవు. ఇది సడన్గా జరిగేది, ఇది సైలెంట్గా జరిగేది, ఇది సూచన లేకుండా జరిగేది. నాలుగవది, ఇది సార్వత్రికమైనది. ప్రపంచం అంతా ఒకేసారి జరుగుతుంది. ఇక టీవీలు మారుమోరిపోతాయి, న్యూస్లంతా కూడా హోరెత్తిపోతాయి. ఏమైపోయారు ప్రపంచంలో, చాలామంది మిస్ అయిపోయారు. వీళ్ళందరూ క్రైస్తవులే. ఏం జరిగిందంటే
సంఘం ఎత్తబడిందంట అని మిగతా ప్రపంచం అనుకుంటారు, విడిచిపెట్టబడిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందుకని ఇది సార్వత్రికంగా జరిగేది. ఒకసారి అది జరిగితే ప్రపంచమంతా దేవుని బిడ్డలందరూ ఒకేసారి ఎత్తబడతారు. ఎన్ని కోట్ల మంది ఒకేసారి మిస్ అయిపోతారో ప్రపంచంలో, ఆ రోజు రాబోతుంది. ఆ రోజు ఎప్పుడో మనకు తెలియదు. దాన్నే సంఘం ఎత్తబడము అని అంటాము. అది రెండవ రాకడలో మొదటి భాగం. ఇది జరిగిన తర్వాత భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతుంది. చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, ఇదంతా మరొకసారి రిపీట్ చేస్తున్నాను అంతే మీకు. అప్పుడు 7 ముద్దలు, 7 బోరలు, 7 పాతలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎత్తబడిన వాళ్ళకి ఇవేమీ తెలియదు, విడవబడిన వాళ్ళకి ఇవన్నీ తెలుస్తుంది. 7 ఏండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత ఆ మధ్యాకాశం నుంచి యేసు ప్రభు తన పరిశుద్ధులతో, అంటే ఎత్తబడిన సంఘముతో, పాత నిబంధన ఇంతకుముందు మనకన్నా ముందు పరలోకానికి వెళ్ళిపోయిన వారితో, ఎంత కోట్ల మంది ఉంటారు, ఎన్ని వందల కోట్ల మంది ఉంటారు, వాళ్ళందరితో ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. ఎప్పుడంటే 7 ఏండ్లు తర్వాత భూమి మీదకి దిగి వస్తాడు. యెరూషలేము వస్తాడు, 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. సో ఇది చాలాసార్లు చెప్తున్నాను, ఇది మీకు ఇప్పటికే మైండ్లో మరి ముద్ర వేయబడింది అని నమ్ముతున్నాను. అందుకని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనము ఆయన రెండవ రాకడలో రెండవ భాగానికి సంబంధించి. సో అందుకని రెండవ రాకడు గురించి ఎవరైనా చెప్తున్నారు అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమిటంటే మొదటి భాగము సంఘం ఎత్తబడ్డము, ఇది సాధారణంగా ఎవరూ చెప్పరు. ఆయన వచ్చేస్తాడు, బోరు ఊతారు, బోరు ఊదీశాడని కూడా చెప్పి అబద్ధికులు కూడా. ఓహోరే, బోరు ఊదేస్తే మరి నువ్వెందుకు ఉండిపోయావు అక్కడ అంటే నువ్వు విడవబడ్డావు అని అర్థమా? కాదు. చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది భయపెట్టే పరిస్థితులు కాదు. ఇదంతా కూడా దేవుడు ఎంతో క్రమ పద్ధతిలో రెండవ రాకడిని ఆయన జరిగించబోతున్నాడు. ఇంకా రెండవ రాకడలో మొదటి భాగము అవ్వలేదు, సంఘం ఎత్తబడి. అందుకని రెండవ భాగంలో 7 ఏండ్ల తర్వాత ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే 11వ వచనము 19వ అధ్యాయంలో, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను. ఇది రెండవ రాకడలో రెండవ భాగంలో మధ్యాకాశము నుంచి యేసు ప్రభు తన సంఘముతో, పరిశుద్ధుల పరివారముతో భూమి మీదకి రాబోతున్నాడు. గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. యేసు ప్రభువు కూడా తెల్లని గుర్రం మీద వస్తాడు, క్రీస్తు విరోధి కూడా తెల్లని గుర్రం మీదే వస్తాడు అని ప్రకటన 6వ అధ్యాయములో మనం చూసే మొదటి 3 వచనాలు. క్రీస్తు విరోధి తెల్లని గుర్రం మీద వస్తాడు, క్రీస్తు కూడా తెల్లని గుర్రం మీదే వస్తాడు. క్రీస్తు విరోధి కిరీటం ధరిస్తాడు, క్రీస్తు కూడా కిరీటం ధరిస్తాడు. అయితే ఇది నకిలీ వ్యక్తిగా మనం గుర్తించాలి. ఎందుకంటే నకిలీ క్రీస్తు విరోధి క్రీస్తునే పోలినట్టుగా తెల్లని గుర్రం మీద వస్తాడు. అందుకని తెల్లని గుర్రం మీద వచ్చే వాళ్ళందరూ క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి కూడా తెల్లని గుర్రం మీద వస్తాడు అన్నది అక్కడ మనం చూసాం. ఆయన ఎవరు అంటే, ఆయన కూర్చుండిన వానికి ఉన్న పేరు ఏమిటంటే నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు. యేసు ప్రభు ఎవరంటే నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ నామము అక్కడ చెప్పబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనములో, లెవొదికీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. యేసు ప్రభుకి 7 బిరుదులు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 బిరుదులు మనకు తెలుసు కదా. యేసు ప్రభుకున్న మొదటి బిరుదు ఏమిటి? ప్రకటన 2 మొదటి వచనము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. ఇది యేసు ప్రభుకున్న మొదటి బిరుదు. యేసు ప్రభుకున్న రెండవ బిరుదు 2వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తాం. ఏమిటంటే మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు. ఇది యేసు ప్రభుకు రెండవ బిరుదు. యేసు ప్రభుకు 3వ బిరుదు 2వ అధ్యాయము 13వ వచనములో చూస్తాం. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. ఇది యేసు ప్రభుకు 3వ బిరుదు. యేసు ప్రభుకు 4వ బిరుదు 2వ అధ్యాయము 18వ వచనములో చూస్తే, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు. తర్వాత యేసు ప్రభుకున్న తర్వాత బిరుదు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో చూస్తాం. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇది యేసు ప్రభుకున్న
5వ బిరుదు. యేసు ప్రభుకున్న 6వ బిరుదు 3వ అధ్యాయం 7వ వచనములో చూస్తాం. దావీదు తాళపు చెవి కలిగి, ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియు పరిశుద్ధుడు. ఇది యేసు ప్రభుకున్న 6వ బిరుదు. యేసు ప్రభు వారికి ఉన్న 7వ బిరుదు 3వ అధ్యాయం 14వ వచనములో, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదినైనవాడు. యేసు ప్రభుకి 7 బిరుదులు ఉన్నవి, లేక 7 నామములు ఉన్నవి. ఈ నామములు ఎప్పుడూ కూడా ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు, నేను అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాణ్ణి, నేను సత్యసాక్షిని, నేను ఆమేన్ అనువాణ్ణి, నేను దావీదు తాళపు చెవులు గలవాణ్ణి ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదు. ఆయన భూమి మీద 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు ఈ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఆయనకున్న 7 బిరుదుల గురించి ఎప్పుడూ ఆయన చెప్పలేదు. ఎప్పుడు పౌలు గారు తన పత్రికల్లో కూడా వ్రాయలేదు. మహిమలో ఉన్న యేసు ప్రభువుని ఈ విధంగా మనము 7 రకాలైన బిరుదులతో మనం చూస్తాం. అందుకని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ఆయన ఎవరంటే నమ్మకమైన వాడు, సత్యవంతుడు. సత్యవంతుడు యేసు ప్రభు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయువాడు, చేయుచు యుద్ధము జరిగించేవాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. మనం చూసాం, తుయితీరా సంఘములో ఉంది, ఆయన అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలవాడు. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండే. కిరీటములు అంటే అధికారానికి గుర్తు. హి హస్ గోట్ అథారిటీ టు రూల్ ద వరల్డ్ అని అంటాం. కిరీటములు అంటే అధికారానికి గుర్తు. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నవి. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి తెరిచి చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో క్రీస్తు విరోధి శిరస్సు మీద ఉన్న కిరీటాలు, క్రీస్తు మీద ఉన్న కిరీటాలు మనం చూస్తే, క్రీస్తు విరోధి 2వ వచనం 6వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో తెల్లని గుర్రము కనబడెను. క్రీస్తు విరోధి తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. క్రీస్తు కూడా 19వ అధ్యాయం 11వ వచనంలో తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. క్రీస్తు విరోధి ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు. బాణం లేదు కానీ విల్లు ఉంది, అంటే ఒట్టోడు అనమాట. వీడికి బాణం లేదు, విల్లు ఉంది. బాణం లేకుండా విల్లుతో ఏం చేస్తాడు? అంటే భయపెట్టేవాడు. క్రీస్తు విరోధి, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. క్రీస్తు విరోధి తల మీద కిరీటం ఉంటుంది, క్రీస్తు తల మీద అనేక కిరీటములు ఉన్నవి. సో కొంత తేడా కనబడుతుంది. క్రీస్తుకి క్రీస్తు విరోధికి ఇద్దరూ తెల్లని గుర్రం మీదే వస్తారు. క్రీస్తు విరోధి విల్లుని పట్టుకుంటాడు, బాణం ఉండదు. క్రీస్తు విరోధి తల మీద ఒక కిరీటం ఉంది, క్రీస్తు తల మీద అనేక కిరీటములు ఉన్నవి. క్రీస్తు విరోధి విల్లును పట్టుకొని వస్తాడు, క్రీస్తు 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమును పట్టుకొని వస్తాడు. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరెవరికి తెలియదు. ఏంటో ఆ నామము? నాకు తెలియదు, మనకి తెలియదు. వ్రాయబడిన ఒక నామం ఉంది. ఏ న్యూ నేమ్ విల్ బి గివెన్ టు జీసస్ క్రైస్ట్. వ్రాయబడిన ఒక నామం ఉంది, అది ఆయనకి తప్ప ఎవరికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. రక్తములో ముంచబడిన వస్త్రం అంటే అది ఆయన శిలువలో కాచిన రక్తము కాదు. రక్తములో ముంచబడిందంటే ఆయన శత్రువుల్ని సంహరించిన తర్వాత ఆ శత్రువులు కార్చిన రక్తములో ఆయన వస్త్రం ముంచబడింది. అంటే శత్రువుల మీద విజయం కలిగిన వాడు. రక్తములో ముంచబడిన వస్త్రం అంటే శత్రువుల్ని సంహరించిన తర్వాత ఆ నదుల వలె పారే శత్రువుల రక్తము ఆయన వస్త్రం ముంచబడింది. అది ఆయన శిలువలో కాచిన రక్తం కాదు, శత్రు సంహారానికి సంబంధించిన రక్తం. మరియు దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ప్రభువుకు నా పేరేంటి? వర్డ్ ఆఫ్ గాడ్. మా యేసు ప్రభువుని ఏమంటాము? ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆయన వాక్యమైన దేవుడు. అందుకని ఆయనకు ఒక నామం ఉంది, ఆ నామము ఆయనకి తప్ప మరెవరికీ తెలియదు. ఆయన వస్త్రములు రక్తములో ముంచబడినట్టుగా ఉన్నవి, శత్రువుల మీద విజయము. అయితే ఆయనకి దేవుని వాక్యము అనే పేరు పెట్టబడింది. అందుకని దేవుని వాక్యము అనే నామం ఆయనకి లేదు. మనం వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆయన్ని మనం చదువుకుంటున్నాం. వాక్యాన్ని నేర్చుకుంటున్నామంటే ఆయన్ని నేర్చుకుంటున్నాం. ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు, బైబిల్ తెరిచేయమంటే ఆయన నోరు తెరిచాడు. బైబిల్ చదువుతున్నామంటే ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. బైబిల్ తెరిచేయమంటే ఆయన నోరు తెరిచాడు. బైబిల్ చదువుతున్నామంటే ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు.
ఎందుకంటే ఆయన వాక్యమైన దేవుడు. చాలా సందర్భాల్లో మీరు బైబిల్ చదువుతున్నప్పుడల్లా ఏదో ఆయన పక్కనే ఉండి మనతో మాట్లాడిన అనుభూతి, ఫీలింగ్స్ చాలాసార్లు మనకు కలుగుతాయి. ఎందుకంటే ఆయన వాక్యమైన దేవుడు. ఆ వాక్యము ద్వారానే ఆయన మాట్లాడుతాడు. ఆయన నామము వాక్యము. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన్ని వెంబడించుచుండిరి. చాలా ఆర్భాటంతో ఆయన వస్తాడు. పరలోకములో ఉన్న దూతలు, సేనలు అంటే దూతలు ఎంతమంది ఉంటారు? కోట్ల మంది వాళ్ళు ఉంటారు. ఈ దూతలు వాళ్ళు కూడా తెల్లని నారబట్టలు ధరించి తెల్లని గుర్రములు ఎక్కి ఆయన వెంబడిస్తారు. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన నోట నుండంట వాడిగల ఖడ్గం అంటే అది ఆయన మాట. రెండంచులు గల వాడి అయిన ఖడ్గము కంటే పదునైన దేవుని వాక్యం. అంటే ఆయన మాట ద్వారానే శత్రువులని ఆయన సంహరిస్తాడు. ఆయన సర్వాధికార్యం కలిగిన వాడు. దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని త్రొక్కును. దాని అర్థం ఏమిటంటే ఆయన ఉగ్రత ఈ ప్రపంచం మీద చూపిస్తాడు. ఒక తొట్టిలో ద్రాక్ష పండ్లు వేసి కాళ్ళతో త్రొక్కినప్పుడు ద్రాక్ష పండ్ల నుంచి కారే ఆ ద్రాక్ష రసము ఎర్రని రంగులో ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఆయన శత్రువులను ఒక తొట్టిలో వేసి తొక్కుతూ ఉంటే ఆ రక్తం కారుతూ ఉంటే అనగా ఆయన తీర్పు అంత కఠినంగా ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభు ప్రేమ కలిగిన వాడే. భవిష్యత్తులో యేసుప్రభుని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. భవిష్యత్తులో యేసుప్రభు ఉగ్రతని ఫేస్ చేయడం ఎవరి వల్ల కాదు. ఆయన ఉగ్రుడుగా వస్తాడు. ఆయన మాటే రెండంచులు గల వాడి అయిన ఖడ్గంగా ఉంటుంది. దాంతో సంహరిస్తాడు. తీక్షణమైన ఉగ్రత అని మనం చూస్తున్నాం. ఆయన వెంట కోట్ల కొలది దేవదూతలు తెల్లని గుర్రాల మీద ఆయన వెంబడిస్తారంట. ఇది తప్పించుకునే అవకాశం ఎవరికి ఉండదు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న రాజులందరికీ ఆయనే రాజుగా ఉంటాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రభువులందరికీ ఆయనే ప్రభువుగా ఉంటాడు. దేశాధినేతలందరికీ ఆయనే రాజుగా ఉంటాడు. ప్రతి నియంత మీద ఆయనే రాజుగా ఉంటాడు. ఆయన ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటే ఈ ప్రపంచానికి ఏలుబడి చేసే రాజుగా, ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేసే ప్రభువుగా ఒక రోజున ఉండబోతున్నాడు. అది ఆయన వస్త్రముల మీద తొడ మీద కూడా ఆయన నామము వ్రాయబడి ఉంది. అది ఆయన 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించింది. ఆయన చేయబోతున్నాడు. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోతున్నాయి. ఇది ఆయన రెండవ రాకడలో రెండవ భాగం. 11వ వచనం నుండి 16వ వచనం వరకు చూస్తాం. 17వ వచనం మనం చూస్తే, మరియు ఒక దూత సూర్యబింబములో అనగా సూర్యునిలో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను. ఏంటో, సో మధ్యాకాశంలో నుంచి ఆయన దిగి వస్తాడు. తెల్లని గుర్రం మీద వస్తాడు. ఆర్భాటంతో వస్తాడు. నూతన నామంతో వస్తాడు. దేవుని వాక్యమని పేరుతో వస్తాడు. మహా ఉగ్రతతో వస్తాడు. తొట్టిని తొక్కుతున్నట్టుగా వస్తాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా వస్తాడు. ఈ యేసు ప్రభుని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఆ యేసుని ఎదుర్కొనే ధైర్యము ఎంతమందికి ఉంది? సరే, మనమైతే ఎత్తబడతాం. ఆ రోజున ఆ యేసుని ఎదుర్కొనే ధైర్యం ఎవరికి ఉండదు. యేసు ప్రభుని తక్కువగా అంచనా వేయకూడదు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, యేసు ప్రభు మన దేవుడు, మన రక్షకుడు, మా ప్రభువే కదా, అలా పిలవడం తప్పని అనడం లేదు. ప్రభా, నాయన, తండ్రి, యేసయ్య, డాడీ, ఫాదర్, డాడీ అని మనం పిలుస్తాం. మంచిది,
అబ్బా, తండ్రి, నాయన అని పిలుస్తాం. ఆయనతో మనకున్న సహవాసాన్ని బట్టి అబ్బా అంటే తండ్రి, నాయన, యేసయ్య, ప్రభువా. కొంతమంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి డాడీ అని పిలుస్తారు. చాలా మంచిది. డాడీ తోలు తీసేస్తాడు కూడా ఒకరోజు తేడా వస్తే. డాడీనే తేడా వస్తే ఈ డాడీ ఏం చేస్తాడు? తోలు కూడా తీస్తాడు. అందుకని ఆయన్ని మనము పిలుస్తాం. ఆ స్వేచ్ఛ ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉంది. అయితే ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే ఆయన డాడీని శిక్షిస్తాడు. మాట వినకపోతే శిక్షిస్తాడు. ఒక రోజున ఆయన భూమి మీదకి వస్తాడు. భూమి మీద ఆయనకు వ్యతిరేకంగా ఉన్న రాజులు, చక్రవర్తులు, సహస్రాధిపతులు, సైనికులు, సైనిక సంపత్తి, వీళ్ళందరినీ ఆయన ఏం చేస్తాడంటే అందరినీ సంహరించిన తర్వాత వారి మాంసాన్ని ఆకాశ పక్షుల్ని పిలిచి విందుని ఆరగించండి అని పక్షుల్ని పిలుస్తారంట. భయంకరమైన వధ ఒక రోజున ఆయన చేస్తారు. స్లాటర్, గ్రేట్ స్లాటర్ అంట. భయంకరమైన వధ చేస్తాడు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులందరినీ ఒక రోజున ఆయన శిక్షించబోతున్నాడు. వారి మాంసమును ఆకాశ పక్షులకి ఇవ్వబోతున్నాడు. అందుకని ఆ దూత వెళ్ళి ఆకాశములో ఈ సమాచారం ఇస్తుంది, పక్షులారా రండి, దేవుడు గొప్ప విందుని సిద్ధం చేస్తాడు. ఇది దేవుడు పక్షులకు సిద్ధము చేసే విందు. ఈ విందు ఎవరికంటే పక్షులకి. ఈ విందులో ఉండేవాళ్ళు ఎవరంటే ప్రభువుని తిరస్కరించిన వాళ్ళు, ప్రభువు మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు, ప్రభువుని విశ్వసించిన వాళ్ళు, ప్రభువు ఇచ్చిన అవకాశాలన్నింటినీ దుర్వినియోగం చేసుకునే వాళ్ళని దేవుడు చివరికి వాళ్ళు గొప్పవారేంటి, తక్కువవారేంటి రాయబడి ఉంది కదా. స్వతంత్రులదేమి, దాసులనేమి, కొద్దివారేమి, గొప్పవారేమి అందరినీ దేవుడు శిక్షిస్తాడు. ఆకాశ పక్షులకి ఆహారంగా వాళ్ళని పంపిస్తాడు. ఇది దేవుని యొక్క అంతిమ తీర్పు. ఈ ప్రపంచం మీదకి ఆయన తీర్పు తీర్చబోతుంది. దాంట్లో ప్రధానులు ఉంటారు, దాంట్లో నియంతలు ఉంటారు, దాంట్లో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు ఉండవచ్చు, దాంట్లో గొప్ప గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు ఉండొచ్చు, దాంట్లో నెంబర్ 1, నెంబర్ 2 అన్నట్టుగా సెలబ్రిటీస్ ఉండవచ్చు. ఆయన నమ్మకపోతే ఆ రోజుల్లో కూడా వారి మాంసాన్ని పక్షులకి విందుగా చేస్తాడండి. ఆయన భూమి మీద వచ్చి చేసే పని. అంతేకాదు ఇంకేం చేయబోతున్నాడు చూడండి. యేసు ప్రభు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చిన తర్వాత చెయ్యబోయే పనులు మనం చూస్తున్నాం. రెండవ రాకడలో భూమి మీదకి వచ్చిన తర్వాత చెయ్యబోయే మొదటి పని 17-18లో చూసాం. తర్వాత చేయబోయే మరొక పని చూస్తున్నాం చూడండి 19వ వచనంలో. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగను, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధపు ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వెయ్యబడిరి. సో 17-18 వచనములో భూరాజులు, ప్రపంచములో ఆయనకి తిరుగుబాటు చేసిన వాళ్ళు పూర్తి సంహారం చేస్తాడు. ఇంకా అల్టిమేట్, ఇక జాలి, కనికరము, క్షమాపణ ఏమి ఉండదు, ఇక అవకాశము లేదు. అంతేకాదు క్రీస్తు విరోధిని, అబద్ధపు ప్రవక్తని కూడా ఆయన ఏం చేస్తాడంట, ఇద్దరిని పట్టబడి వారిద్దరూ గంధకముతో మండుచున్న అగ్నిగుండములో ప్రాణముతోనే వైపు. క్రీస్తు విరోధి, అబద్ధపు ప్రవక్త వాళ్ళు నిజమైన మనుషులుగా 7 ఏండ్ల శ్రమల కాలంలో వస్తారు. దేవుడు వారిని పట్టుకుంటాడు. మనం చూసాం 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధి మొదటి 10 వచనాల్లో చూసాం. 13వ అధ్యాయం 11వ వచనం నుంచి అబద్ధపు ప్రవక్త చేసే కార్యాలు చూసాం. వీళ్ళు సాతాను త్రిత్వములోకి సంబంధించిన వాడు. ఒకరొక రోజున దేవుడు క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తని ఇక పట్టుకుంటాడు. ఇక వారు ఈ ప్రపంచంలో ఎవరిని మోసం చేయలేరు. పట్టుకుని వాళ్ళ ప్రాణాలతో ఏం చేస్తారంటే అగ్నిగుండంలో వేస్తారు. మొట్టమొదటిగా అగ్నిగుండంలో వేయబడేది ఎవరంటే వాళ్ళే, క్రీస్తు విరోధి, అబద్ధపు ప్రవక్త.
21వ వచనంలో, కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి, వారి మాంసమును పక్షులన్నీయు కడుపారా తినును. కడంవారు అంటే ఇక మిగిలిన వారు ఎవరైనా ఉంటే ఖడ్గం మీద కూర్చున్న వాణ్ణి, అనగా గుర్రం మీద కూర్చున్న వాణ్ణి ప్రభువు ద్వారా, ఆయన నోటిలోండి వచ్చే ఖడ్గము ద్వారా వధించబడతారు. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది చిట్ట చివరి వధ, లాస్ట్ స్లాటర్. ఇక దీని తర్వాత వధ ఏమి ఉండదు, ఇక పరలోకమే. అందుకని 21వ అధ్యాయం నుంచి మనం అంతా చూస్తే దేవుడు అన్నీ ఫినిష్ చేసేస్తాడు, చేతులు కడుక్కుంటాడు, ఇంకా నిత్యత్వాన్ని సిద్ధం చేస్తాడు. అందుకని 19వ అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో మనం చూసాము, బబులోనికి దేవుడు తీర్చిన తీర్పును బట్టి గొప్ప స్తుతి అనేది జరిగింది. 11వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసాము, దేవుడు ఆయన రెండవ రాకడలో భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చి ఏ విధంగా భయంకరమైన తీర్పుని మిగిలిన వారికి తీర్పు తీరుస్తాడు అన్నది 21వ వచనం వరకు చూసాము. ఆ సాతాను త్రిత్వములో ఉన్న క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తల్ని ఆయన అగ్నిగుండములో వేస్తాడు. ఇంకా వాళ్ళు బయలుపరచబడలేదు. ఈరోజు అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు ముంగుర్తుగా ఉన్నారు. కానీ అసలు క్రీస్తు విరోధి, అసలు అబద్ధపు ప్రవక్త 7 ఏండ్ల శ్రమల కాలంలో వస్తాడు. ఇప్పుడు నకిలీలు ఉన్నారు, వాడి అనుచరులు చాలామంది ఉన్నారు. 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే, మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. చూసారా, సాతాను త్రిత్వములో క్రీస్తు విరోధి, అబద్ధపు ప్రవక్త అగ్నిగుండంలో పడవేయబడ్డారు. ఇక సాతాను త్రిత్వములో మిగిలింది ఎవరు? సాతానుడు. వాడికి చిట్ట చివరి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. వాడితో కొంత పని మిగిలిపోతుంది. ఇంకా చిట్ట చివరి అవకాశం దేవుడు వాడికి ఇస్తున్నాడు. వాడిని ఏం చేస్తారంటే పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుంచి దిగదు. అగాధము ఎబిస్ అని అంటాం ఇంగ్లీష్లో. అగాధము అంటే అర్థం ఏమిటంటే, అగాధము అంటే బాటమ్లెస్ పిట్ అంటాం. అంటే ఆ అగాధానికి ఎంత కిందకి వెళ్ళినా దానికి అంతు ఉండదు. దేవుడు 1000 సంవత్సరాలు సాతాన్ని అగాధములో బంధిస్తాడు. ఈ అగాధానికి బాటం ఉండదు. బాటం అంటే ఏమిటి? కింద ఏమీ ఉండదు. అంటే అలా పడుతూనే ఉంటాడు. ఏంటో అది అగాధం, దాన్ని మనం వివరించలేం. ఎబిస్ అని అంటాము, లేక బాటమ్లెస్ పిట్ అంటాము. దేవుడు 1000 సంవత్సరములు సాతాన్ని అగాధములో పడవేస్తాడు. స్నేహితులారు అర్థం చేసుకోండి, ఇప్పుడు సాతాన్ని ఎక్కడున్నాడు? ఫ్రీగానే ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు. సాతానుడు భూమి మీద ఉన్నాడు. దేవుడు ఒకరోజు నా భూమి మీద ఉన్న సాతాన్ని ఏం చేయబోతున్నాడు? అగాధములో పడివేయబోతున్నాడు. ఒకప్పుడు సాతానుడు పరలోకం నుంచి పడద్రోయబడ్డాడు, భూమి మీద ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న అపవాదిని దేవుడు ఒకరోజున అగాధములో త్రోసివేసి బంధించబోతున్నాడు. ఇక మళ్ళీ వాడు ఇక అక్కడి నుంచి నరకానికే దేవుడు పంపిస్తాడు. 1000 ఏళ్ళ తర్వాత కొంత సమయం వాడికి ఇస్తాడు. అందుకని సాతానుడిని ఇంక భూమి మీద ఏమీ చేయాలి. 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనములను మోసపుచ్చుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వెయ్యను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను. 1000 సంవత్సరాలు దేవుడు అగాధంలో పెడతాడు. నరకములో బంధించడు, అగాధములో బంధిస్తాడు. అగాధమునే ఏమంటామంటే ఎబిస్ అనవచ్చు. ఇది బాటమ్లెస్ పిట్ అంటున్నాము. ఇది వాడు ఇంకేమీ చేయలేడు. ఈ రోజున సాతానుడు స్వేచ్ఛగానే ఉన్నాడు. సాతానుని మనం బంధించలేము. ఈ రోజుకి సాతాను కార్యాలను బంధిస్తాం. సాతానుడా నిన్ను బంధిస్తున్నాము అని కొన్నిసార్లు ప్రార్థన చేస్తారు, కానీ సాతానుని ఎవరు బంధించలేరు. దేవుడు కూడా సాతానుని ఇంకా బంధించలేడు. అయితే సాతాను కార్యములను మనం బంధించవచ్చు. 1000 సంవత్సరాలు వాడు బంధిస్తాడు, అగాధంలో ఉంటాడు. ఈ 1000 సంవత్సరాలు యేసు ప్రభు
ఇక శత్రు సంహారం శత్రువు ఏమీ లేకుండా శత్రువుని పూర్తిగా నేలమట్టం చేస్తాడు. గొప్ప వధ జరుగుతుంది. 1000 సంవత్సరాలు భూమి మీద నీతి పరిపాలన చేస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి. 1000 సంవత్సరాలు అనే మాట ఇక్కడ ఎన్నిసార్లు రాయబడిందో చూడండి. 2వ వచనములో 1000 సంవత్సరములు, 3వ వచనములో 1000 సంవత్సరములు, తర్వాత 4వ వచనములో పక్క పేజీలో చూస్తే వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు, తర్వాత 5వ వచనములో ఆ 1000 సంవత్సరములు, 6వ వచనములో చివరి భాగములో యాజకులే క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు. 1000 ఎన్నోసార్లు దేవుడు రాయించాడు. 1000 సంవత్సరములు అంటే నిజంగా 1000 సంవత్సరములు, 1000 years reign అని అంటాం, లేక దీన్ని మిలీనియం అని అంటాం. 1000 సంవత్సరాలు ఏమంటే ఒక మిలీనియం, 1000 సంవత్సరాన్ని మిలీనియం అని అంటాం. ఈ 1000 సంవత్సరాలు ప్రభు ఏలుబడి చేస్తాడు. ఈ 1000 సంవత్సరాలు ఏలుబడి ఎలా ఉండబోతుందో. 1000 సంవత్సరాలు ఏలుబడిలో ఎవరుంటారు? ఇప్పుడు మనం ఎక్కడుంటాం? మనం భూమి మీదకి వస్తాం. వండర్ఫుల్. మధ్యాకాశం నుంచి సంఘము, ప్రభువు, పరిశుద్ధులు, దేవదూతలు అందరూ వస్తారు. భూమి మీదకి వస్తారు. భూమి మీదకి వచ్చి యేసు ప్రభు అందరినీ సంహరిస్తాడు. తెల్లని గుర్రం మీదకి ఎక్కి ఆయన దూతలు మొత్తం సంహరిస్తాడు. అబద్ధపు క్రీస్తు, అబద్ధపు ప్రవక్త, క్రీస్తు విరోధి అబద్ధపు ప్రవక్తనైనా నరకంలో వేసేస్తాడు. ఇంకా వాళ్ళు ఏమి ఉండరు, నరకంలో పడతారు. సాతాన్ని 1000 సంవత్సరాలు బంధించాడు. ఇక దేవునికి వ్యతిరేకమైన శత్రువులు ఎవరు భూమి మీద ఉండరు. అందరినీ పూర్తిగా వధకు గురి చేస్తాడు. 1000 సంవత్సరాలు ఆయన ఉంటాడు. 1000 సంవత్సరాలు ఆయనకు లోబడే వాళ్ళు ఉంటారు. 1000 సంవత్సరాలు మనము కూడా ఆయనతో పాటు ఏలుబడి చేస్తాం. ఆయనకు వ్యతిరేకులు 1000 సంవత్సరాల్లో ఒక్కడు కూడా ఉండడు. ఎందుకంటే వాళ్ళందరూ ముందుగానే వధ చేయబడ్డారు. వాళ్ళ మాంసములు పక్షులకి వేయబడింది. అంటే 1000 సంవత్సరాలు ఏ శత్రువు లేకుండా, చివరికి అపవాది లేకుండా, క్రీస్తు విరోధి లేకుండా, అబద్ధపు ప్రవక్త లేకుండా, యేసు ప్రభుని ద్వేషించేవారు, క్రైస్తవ్యాన్ని ద్వేషించేవారు ఇంకెవ్వరు ఉండరు. 1000 సంవత్సరాలు ఆయన ప్రజలు భూమి మీద పరిపాలన చేస్తారు. ఆ పరిపాలన ఎలాగుంటుందంటే అది పరలోకానికి గుర్తుగానే ఉంటుంది. ఆ జంతువులు 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉండబోతుందో అన్నది మరి బ్రదర్ చెప్పినట్టుగా యెషయా గ్రంథములోని, యెహెజ్కేలు గ్రంథములోని, జకరియా గ్రంథములో కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని వచ్చే వారం మనం చూస్తాం. 1000 సంవత్సరాల పరిపాలన ఎలా ఉండబోతుంది. 1000 సంవత్సరాల పరిపాలనలో పిల్లలు పుడతారా? 1000 సంవత్సరాల పరిపాలనలో వివాహాలు చేసుకుంటారా? 1000 సంవత్సరాల పరిపాలనలో ఏంటి, ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉండబోతుంది? మళ్ళీ మనకి చర్చిలు, ఆరాధనలు, ఈ డినామినేషన్లో ఉంటాయి. ఈ గొడవలు ఏమి ఉండవు. ఆయనే అన్నీ హ్యాపీగా ఉంటుంది. 1000 సంవత్సరాల పరిపాలన ఎలా ఉండబోతుంది అనేది వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఇక యేసు ప్రభువుకి మనకి శత్రువులు ఎవరు ఉండరు. సమూలంగా ఆయన నాశనం చేశాడు. సాతాన్ని 1000 సంవత్సరాలు బంధించాడు. ఆ అద్భుతమైన 1000 ఏండ్ల పరిపాలన ఏంటో వచ్చే ఆదివారం జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.